ఉదయం కళ్యాణదుర్గం పట్టణంలో 12వ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుండగా ఆ కార్యక్రమానికి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ మా నాయకుడైనటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్ గారి పైన దాడి చేయడం అత్యంత హేయమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు పోలీసు వారి సమక్షంలోనే ఈ విధమైనటువంటి దాడులు మీరు నిర్వహిస్తే భవిష్యత్తులో ప్రజలకి మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటారని ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 5 సంవత్సరాల పాటు అనేకమైన దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు, విధ్వంసాలు సృష్టిస్తూ ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లం చేసేటువంటి మీరు తిరిగి ఎన్నికల కోడ్ వచ్చిన రోజే మొట్టమొదటి రోజే మళ్ళీ ఈ పరిస్థితి తీసుకొస్తారంటే ఇంకా భవిష్యత్తులో అసలు ఈ రాష్ట్రానికి మీరు ఎటువంటి పరిపాలన అందిస్తారనే విషయాన్ని ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒకటే కోరుకుంటున్నాను ఈరోజు ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసు వారు కానీ ప్రజావుగా ఎన్నికలు జరిపించండి, ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ఇంతవరకు దౌర్జన్యపరుడు కాదు, ఆయన సేవాతత్వంతో వచ్చినటువంటి వ్యక్తి. ఎక్కడక్కడ కించే మాట కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు కూడా వచ్చిన పరిస్థితులు లేవు. కాబట్టి అలాంటి వ్యక్తి కదా మీకు ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడు మరి అతన్ని ఆదరణ చూసి గౌరవలేకనా లేకపోతే తెలుగుదేశం పార్టీ లభిస్తున్నటువంటి ఆదరణ చూసి మీరు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు ఒకటే గమనించాలి, అతను హాస్పిటల్లో పావని హాస్పిటల్లో చేరాడు, లోపలికి అయింది, ఒకసారి హార్ట్ కూడా ప్రాబ్లం అయినటువంటి పరిస్థితి కనిపిస్తాం. కాబట్టి అంత స్థాయిలో మీరు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే పోలీసు వారు చర్య తీసుకుంటూ అసలు జరుగుతున్న విషయాన్ని మా సంబంధం లేనట్టుగా చూడడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క దాడిని ఖండించడమే కాదు, ఈ దాడి వెనకాల ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి, ఎలక్షన్ కమిషన్ సీరియస్ తీసుకోవాలి. ఇంకా మొదటి రోజే ఎలక్షన్ కోడ్ వచ్చిన రోజే దాడులు మొదలుపడితే ఇంకా భవిష్యత్తులో ఇంకా క్యాంపెయిన్ చేసుకోవాలి, ఇంకా ఎన్నికలు జరగాలి, ఎన్నికలు సజావుగా జరిపించే పరిస్థితి ఉన్న పోలీసు వారు ఈరోజు తీసుకుంటారు లేదనే విషయం కూడా ఈరోజు మేము ఒక భయపడే పరిస్థితి తీసుకొస్తున్నాం. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సీరియస్గా తీసుకొని ఎవరైతే ఈరోజు అటాక్ చేశారో అందరూ కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. అదేవిధంగా పోలీసు వారి మీద చర్యలు తీసుకోవాలి. ఈ సంఘటన జరిగేటప్పుడు కనీసం ఆ ప్రాంతంలో ప్రచారం జరిగేటప్పుడు పోలీసు వారు పక్కన ఉన్నటువంటి ఆపోజిట్ పార్టీ వారిని అడ్డుకొని వాళ్ళు రాజకీయం చేసే పరిస్థితి కాకుండా వాళ్ళు కూడా వదిలేస్తారు. వాళ్ళు ఇష్టాన్ని కూర్చుంటే కూడా కనీసం పట్టించుకోవడం అయితే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ తీసుకెళ్తున్నాము. అదేవిధంగా ఒకటే తెలుసుకున్నాం వైసీపీ నాయకులందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించి ప్రజాస్వామ్యంతో మనం నడిపిస్తేనే ప్రజలు మనం గుర్తించుకోవడం తప్ప ఈ విధంగా దాడులు నిర్వహిస్తే మీకు ఎవరు ఓటేసిన పరిస్థితి ఉండదు. ఇప్పటికే చాలా కాలం దాదాపు ఈ 5 సంవత్సరాల కాలంలో మీకు చేసినటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బంది అనేది కూడా గురైంది. కాబట్టి భవిష్యత్తులో చంద్రబాబు రావాలనేటువంటి ఆలోచన చూస్తాను. కాబట్టి ఖచ్చితంగా మేము ఓటే చెప్పదలుచుకున్నాము. ఇలాంటి దాడులకి ప్రోత్సహించే వారి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే తెలుగుదేశం పార్టీ 100% వచ్చిన తర్వాత కూడా ఎవరైతే దాడులు ప్రోత్సహిస్తారో అది ఏ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, వెనుకున్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా కఠినమైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా మనకి ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటాను. ఇంకో విషయం తెలియజేసుకోండి, పట్టణం నడిపట్టులో ఇలా జరిగితే మారుమూల ప్రాంతాల్లో మేము సాయంత్రం కూడా ప్రచారానికి రాత్రి 10 గంటలకు పరిమించారు. మరి 10 వరకు పరిమించినప్పుడు దాడుల్లో మరి ఈ దాడులు తెగబడితే ఈ ప్రజాస్వామ్యం ఎలా బయటపడుతున్న విషయాన్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాం.